వీళ్ళ సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. ముందు మీరు జీప్లో కూర్చోండి ప్రేమ గారు. కలైరాజా గారు ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. ఇట్స్ మై డ్యూటీ. పదండి. రండి మేడం. మేడం 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 కానిస్టేబుల్స్, ఈ పేరెంటాళ్ళకి రోకలి బండతో వాయినం ఇవ్వాల్సిందే. జీప్లో ఎక్కించండి. ఆ పంతుల్ని అస్సలు వదలద్దు. దక్షిణ తాంబూలం కూడా ఇవ్వండి. వదిలిపెట్టను. బతుకుంటే పిండాలు పెట్టుకుని బతుకుతాను. నన్ను వదిలేయండమ్మా. ఎవరిని టాలరేట్ చేసేదే లేదు. అందరినీ కుమ్మేసాకే వదిలేస్తా. వీడిని మాత్రం కుమ్మేసుకుని వీడి 2 కిడ్నీలు అమ్మేసుకుని ఎందుకు పనికి రాకుండా చేసి దుబాయ్కి పార్సల్ చేసి పంపిస్తాను. మేడం, నాకెంత పరపతుందో మీకు తెలీదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిఎస్పీలు అందరు నాకు తెలుసు. నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నువ్వు తెలుసాబే? నీకు వాళ్ళు వీళ్ళు మాత్రమే తెలుసు. నాకు చట్టం ఒక్కటే తెలుసు. పదరా బేవకోఫ్. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలి అనుకున్న నేరానికి 7 ఏళ్లు, 4 ఫ్యామిలీ మెంబర్స్ ని కిడ్నాప్ చేసిన నేరానికి 3 ఏళ్లు, 7, 3 కలిపి 13 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. 7, 3 కలిపితే 10 కదా మేడం, 13 అంటారేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్లే లోపు ఆలోచించి ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేస్తాగా. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. 13 ఏళ్ల తర్వాత చేతికర్రతో బయటకొచ్చి 4 రోజులకే పుట్టుక్కున చేస్తావు. మేడం, నన్ను వదిలేయండి మేడం. మీరు అడిగినంత డబ్బిస్తాను. లంచం ఇస్తానంటావరా? లంచం? మేడం, మీ కాళ్ళు పట్టుకుంటారు మేడం. ఇంకెప్పుడు వీళ్ళ జోలికి రారు. నన్ను వదిలేయండి మేడం. నిన్ను వదిలేస్తే మళ్ళీ వీళ్ళ జోలికి వెళ్ళవని ఏంటి గ్యారంటీ? మీరే చెప్పండి మేడం. ఏం చేయమంటారో మీరే చెప్పండి మేడం. ఫిలోమినా. ఎస్ మేడం. తీసుకో. తీసుకో. డేటు టైము వేసి రాసివ్వు. ఏం రాయమంటారు మేడం? ప్రేమ అండ్ ఫ్యామిలీ నాకు ₹1 కూడా బాకీ లేరు. ఇంకెప్పుడు ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళను. మైనర్ బాలికని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించను అని రాయ్. రాశాను మేడం. సంతకం ఎవరు చేస్తారా? దుబాయ్ షేక్ వచ్చి చేస్తాడా? సంతకం చేయి. అలాగే అలాగే మేడం. మళ్ళీ ఇంకోసారి వీళ్ళ జోలికి వచ్చావో
చచ్చినా రాను మేడం. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. పదండి. సార్, ప్రేమ గారిని ఆడిటోరియంకి పంపించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. ఆల్రెడీ మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పాడు. మీరు కూడా ఆడిటోరియంకి రండి. పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్తాను. షూర్ సార్, వస్తాను. పక్కన ప్రపంచం మునిగిపోతున్నా పట్టనట్టు పడుకున్నాడేంటి? బాసో, నిద్రపోయింది చాలు, ఇక పద. ఓకేనా ఇప్పుడు? పద. ఆగండి. ఈ అమ్మాయి నిజంగా చాలా బ్యూటిఫుల్ గా పాడింది. మనసు పులకరించిపోయింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్, పార్టిసిపెంట్స్ అందరూ పాడేశారు. ఇక మిగిలింది మీరు చెప్పిన అమ్మాయే. తాను ఇంకా రాలేదు. వస్తుంది, పాడుతుంది. 5 నిమిషాలు ఓపిక పట్టండి చాలు. అయితే తను వస్తుందంటారా ఇక్కడికి? ఇదిగో, ఇలా అయితే నేను వెంటనే వెళ్ళిపోతానంతే. అయ్యయ్యో, 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు అవుతాం. మీరు కూర్చోండి సార్. కూర్చోండి సార్. సుక్కు సుక్కు అని పిలిచి చివరికి సర్రు సర్రు అని మండిపోతాడేంటి? నేనంతే. ఎక్కడికి మహాలక్ష్మి? పోలీస్ స్టేషన్కేనా? కాదు, మేం సేవ్ చేసిన ప్రేమ ఇవాళ పెద్ద మ్యూజిక్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ఓహో. అక్కడ జడ్జిగా కళైరాజా సార్ ఉన్నారంట. అక్కడికి రమ్మని చెప్పారు. ప్రేమ పాడుతుందా? అయితే వినాలి. చాలా గొప్పగా పాడుతున్న అమ్మాయి. నువ్వు కూడా చాలా గొప్పగా పాటలు రాస్తావు కదా. నిన్ను కళైరాజా సార్కి పరిచయం చేస్తాను. ఈ దెబ్బతో నీ లైఫ్ టర్న్ అవుతుంది. గొప్ప లిరిక్ రైటర్గా సెటిల్ అయిపోతావు. అంత లేదు, ఏదో అలా ఎమోషన్లో వస్తూ ఉంటాయి. అవి పాటలేంటి, నేను లిరిక్ రైటర్ ఏంటి? నీలో ఎంత టాలెంట్ ఉందో నీకు తెలియదు మిస్టర్ గజని. ఒక్క ఛాన్స్ దొరికిందంటే నీ ఫేట్ మొత్తం మారిపోతుంది. ఆ ఛాన్స్ గ్యారంటీగా కళైరాజా సార్ ఇస్తారు. నాకా నమ్మకం ఉంది. నువ్వు పోనీ ఫస్ట్. ఆ పార్టిసిపెంట్ ఇంకా రాలేదు. అడిగితే కసిరేలా ఉన్నాడు. ఇప్పుడేం చేద్దాము? ఆ పిల్లకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కావాలంటే చూడు, ఆ పిల్లకే ఇస్తాడు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పొగుడుతూనే ఉన్నాడు కదా. పార్షాలిటీ చూపిస్తాడా? ఏంటో ఏమో అనుకున్నాను. ఒట్టి తిక్కల మేళంలా ఉన్నాడు. ఇప్పుడెలా? ఆ పిల్ల వస్తుందో రాదో? ఏదైతే అదైంది. ఇక వెయిట్ చేసేది లేదని చెప్పేద్దాం. హట్ అయితే అయ్యాడు. నేను కాలా? మనమే ఆ మార్కులు చూసి విన్నర్స్ ని డిసైడ్ చేద్దాం. పదండి. సార్, ప్రేమ మేడం వచ్చారు సార్.
మచ్ సార్. మీరు ఇవాళ నా ఫ్యామిలీని సేవ్ చేశారు. జీవితాంతం మీరు చేసిన ఈ సాయం మర్చిపోలేను సార్. అదంతా తర్వాత. నీ పాట కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓ 5 minutes రిలాక్స్ అవుతావా? నో సార్, నేను పాడతాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా మూలంగా మీ అందరికీ ఇబ్బంది కలిగింది. నో ప్రాబ్లం, మీరు వెళ్ళి పాడండి మేడం. ఆల్ ది బెస్ట్ ప్రేమ. థ్యాంక్ యూ సార్. గో హెడ్.
ప్రేమ ప్రేమ రిలాక్స్ ప్రణయ్, రిలాక్స్. నీ గతంలో, నీ లైఫ్లో సంగీతానికి నీకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. పర్వాలేదు, నువ్వేమీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయొద్దు. రిలాక్స్. డియర్ ఆల్, నాకు తెలుసు మీ అందరి మనసుల్లో విజేత ఎవరో ఈపాటికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చివర్లో మెరుపు తీగలా వచ్చిన ప్రేమ విజృంభించి పాడేసరికి ఆమె విజేత అని సుకుమారి గారితో పాటు ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారని తెలుసు. కానీ నేను ప్రేమని విజేతగా ప్రకటించడం లేదు. వీడవను మెంట్లోడా? ప్రేమ అంత బాగా పాడితే ఎలా అంటాడేంటి? వెళ్ళి మైక్ తీసుకుని చచ్చేదాకా కొట్టొస్తాను. ఏ ఆగు, కూల్. ఎందుకు కూల్? రిలాక్స్. ఎస్ ఎస్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎస్ ఎస్, కూర్చోండి. ఈ రెస్పాన్సే నేను ఆశించింది. మీలో ఈ స్పందనే నేను కోరుకుంది. ప్రేమ పేరు సజెస్ట్ చేసింది నేను. అందుకే ఆమెకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానని అంతా ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుసు. కావాలని నేను ప్రేమ విన్నర్ కాదు అన్నాను.
ఇప్పుడొచ్చిన జడ్జిమెంట్ నేనిచ్చింది కాదు, ఆడియన్స్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ మీది. మీ వాయిస్ కి ప్రతినిధిగా నేను అనౌన్స్ చేస్తున్నాను, ప్రేమే విన్నర్. ప్రేమే విన్నర్.